ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘములోన ప్రియమైన సహోదరులు సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే అద్దం ముందుకు స్తుతి చేయుట ద్వారా శత్రువులని జయించుట, రోగములను జయించుట, ఆర్థిక పరమైన సమస్యల నుండి బయటకు రావడానికి ప్రభువు నీకెంతగానో సహకారిగా ఉండినట్లుగా మనం చూడగలం. నిజమేనండి. స్తుతి చేయటం ద్వారా మనము జయించగలమా? జయించగలం. సృష్టికర్త అయిన మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు నామమును స్తుతించుట ద్వారా, ఆయన సన్నిధిలో ప్రార్థించుట ద్వారా, బ్రతిములాడుకునుట ద్వారా, ఆయన ప్రశస్తమైన ఘనమైన నామాన్ని స్తుతించుట ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలను, జయమును మనం చూడగలమండి. దేవుని యొక్క వాక్యము నుండి మనం పరిశీలన చేస్తున్నట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము ప్రారంభము నుంచి మనం చూసినట్లయితే మోయాబీలు, అమ్మోనీయులు, మొయానీయులలో కొందరు యోధా దేశం మీదకు దండెత్తొచ్చారు. యెహోషాపాతు రాజుగా ఉన్న దినాలండి. యెహోషాపాతు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకుని యోధా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటించగా, ఎప్పుడైతే శత్రువులు, విస్తారమైన శత్రువులు, లెక్కకు మించిన శత్రువులు తనను చుట్టుముట్టుచున్నారని తెలిసిందో రాజైన యెహోషాపాతు భయపడేను. నిజమేనండి. భయము, అతనికి మించిన శత్రు సైన్యము అతని దేశము చుట్టూ మూగింది. భయపడ్డాడు. భయపడిన వెంటనే చేసిన పనేంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నిశ్చయించుకున్నాడు. యెహోవా దేవుని ఎదుట మొరపెట్టడానికి నిశ్చయించుకున్నాడు. యోధా ప్రజలందరినీ కూడా మీరు దేవుని సన్నిధిలో ఉపవాస దినము పాటించుడి, ఆయనను బ్రతిమలాడుకుందామన్నాడండి. నిజమే. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వారు తీర్మానం తీసుకుని ఉన్నారండి. తీర్మానం తీసుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యము అతన్ని బలపరుచినట్లుగా మనం చూడగలం. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నాడో 20వ అధ్యాయము 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. అబ్బా, ఎంత అద్భుతమైన ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. రాజైన యెహోషాపాతు భయపడిన తర్వాత ఎక్కడికి పరిగెత్తలేదు, దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుడైన యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, మా దేవా, నీవు మా పక్షముగా న్యాయము తీర్చవా? వారికి అనగా మా శత్రువులకి తీర్పు తీర్చవా? ఏమంటున్నాడంటే, మా మీదకు వచ్చి ఈ శత్రువులను జయించుటకు మాకు శక్తి చాలదయ్యా. ఎంతో సైన్యం ఉంది, ఎంతో జ్ఞానం ఉంది, అపారమైన సైన్యం ఉంది. అయినను అంటున్నాడు, వారిని జయించుటకు మాకు శక్తి చాలదయ్యా. ఏమి చేయుటకును కూడా మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు. ఇదండి ఒక రాజు చేసే ప్రార్థన. మాకు శక్తి చాలదయ్యా, ఏమి చేయటం కూడా మాకు ఆలోచన రావట్లేదయ్యా, నీవే మాకు దిక్కు అంటున్నాడండి. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. యోధా ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నారు. అయితే ఈ రీతిగా దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నారో దేవుని యొక్క వాక్కు వారిని ధైర్యపరుస్తుంది. మీ పక్షముగా యెహోవాయే యుద్ధము చేయను, నీ పక్షముగా దేవుడైన యెహోవాయే యుద్ధం చేయను. ఎందుకంటే నీవు నీ దేవుని మీద ఆధారపడి ఉన్నావండి. నీవు నీ దేవుని మీద ఆధారపడి ఉన్నావు.
నీ దేవుడే నీ పక్షముగా ఉంటాడు. నిజమండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే, నువ్వు అనుకుంటావు చాలాసార్లు నా జ్ఞానం చేత జయిస్తానని, నా బలము చేత జయిస్తానని, నా తెలివితేటలతో జయిస్తానని. అవదండి. దేవుని మీద ఆధారపడు చూడు. నీవే మా దిక్కు అని చెప్పు చూడు. యేసుక్రీస్తు ప్రభు నీ పక్షం నుండి కార్యం చేస్తాడండి. నిజం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. రాజైన యెహోషాపాతు అలా ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్కు ఆయన బలపరుస్తుంది. నీ పక్షముగా యుద్ధము చేయవాడు యెహోవాయే అనే వాక్యం ఆయన యుద్ధకు రాగానే ధైర్యపరచబడ్డాడండి. భయపడిన రాజు దేవుని యొక్క వాక్కు వచ్చేటప్పటికి ధైర్యంతో ఉన్నాడు. ధైర్యంతో ఉన్నప్పుడు ఏం చేశాడో చూసారా? మొట్టమొదటగా ప్రార్థన చేశాడు. రెండవదిగా ఆయన చేసిన పని ఏంటంటే, 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా రాయబడుతుంది చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఇదండి. యుద్ధం చేయడానికి ముందు సైన్యం వెళ్ళాలి. కానీ రాజైన యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? సైన్యానికి ముందుగా స్తుతి చేయవారిని ఏర్పాటు చేశాడు. దేవుణ్ణి స్తుతించేవారిని, దేవుణ్ణి కొనియాడేవారిని ఒక బృందాన్ని ఏర్పరిచి దేవుని స్తుతి గాయకులను, పాటలు పాడేవారు హృదయపూర్వకముగా మనవపూర్వకముగా పరిశుద్ధ అలంకరములు ధరించుకొని, అంటే పరిశుద్ధమైన హృదయముతో యెహోవా కృప నిరంతరం ఉండును, యేసయ్య నామానికి స్తుతి కలుగునుగాక, యెహోవా తండ్రి నామానికి స్తుతి కలుగునుగాక, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమైన యేసు క్రీస్తు ప్రభు నామాన్ని స్తుతి కలుగునుగాకని వారు స్తుతి చేయుటకు, దేవుని నామాన్ని స్తుతించడానికి ఒక బృందాన్ని సైన్యానికి ముందు ఏర్పాటు చేశాడండి. 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా పాడుతున్నారు. దేవాని నామము స్తుతి నందునుగాక, యెహోవా నామము స్తుతి నందునుగాక, యెహోవా కృప నిరంతరం ఉండునుగాక, మా దేవునికే క్షేమ కలుగునుగాక అని వారు స్తుతిస్తున్నారు, పాడుతున్నారు. 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా వారి మీదకు వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడే వారు పక్షముగా యుద్ధం చేశాడండి. శత్రువులు వారికి వారు హతమార్చుకునేటట్లుగా దేవుడు చేయగలిసినాడు. వారికి వారు హతమార్చుకున్నట్లుగా దేవుడే చేశాడండి. కేవలము రాజైన యెహోషాపాతు చేసిన పని ఏంటో తెలుసా? దేవునిని స్తుతించాడండి, దేవుని నామాన్ని గణపరచాడండి, పాటలు పాడారు, స్తుతించారు, స్తోత్రాలు చెల్లించారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని సన్నిధిలో నీకొచ్చిన వ్యాధిని బట్టి, నీకొచ్చిన సమస్యను బట్టి, నీకు ఎదురుగా నిలబడిన శత్రువులను బట్టి నువ్వేదో పగ తీర్చుకుందామని కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, పగ తీర్చుట నా పని, శత్రువులను చూసుకునుట నా పని. అది వ్యాధైనా, అది శత్రువైనా, అది ఏదైనా, ఆర్థిక సంబంధమైన నష్టమైన, అవమానమైన, నీవు చేయవలసిన పని దేవునిని స్తుతించుట. మనం యోబు గ్రంథంలో చూసినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కంటున్నాడు. భక్తుడైన యోబు పాపమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడండి. అతని జీవితంలో ఎంతో నష్టం, ఆస్తంతా కొల్లబడిపోయింది, కుమారులు కుమార్తెలు చనిపోయారు, వస్త్రాలు దింపుకున్నాడు, దేవుని సన్నిధిలో మోకరించాడు. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను, యెహోవా ఘన నామమునకు స్తుతి,
మహిమ ఘనత కలుగునుగా కంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో భరించాలని ఇబ్బంది ఎదుర్కొంటున్నావా? శత్రువులు నిన్ను చుట్టుముట్టి ఉన్నారా? రోగము వ్యాధి నిన్ను చుట్టుముట్టి ఉన్నదా? ఆర్థిక సంబంధమైన సమస్య నిన్ను చుట్టుముట్టి ఉన్నదా? నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళి, దేవా నీవే మా ఆధారం, నీవే మా ఆధారం అన్నప్పుడు నీకు ఆయన జీవించే దేవుడు అండి. చూడండి, అపోస్తుల గ్రంథములో, అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 24వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 24వ వచనంలో, అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అపోస్తులైన పౌలు, శీల దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నందుకు చెరసాల్లో వేశారండి. కఠినమైన బాధ అనిపిస్తున్నారు. 25వ వచనం మనం చూసినప్పుడు, మధ్యరాత్రి వేళ పౌలు, శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి. దేవుని వాక్యం ప్రకటిస్తున్నందుకు, యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తున్నందుకు వారికి వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? చెరసాల్లో వేస్తారండి. అర్ధరాత్రి వేళ పౌలు, శీల ఇద్దరే చెరసాల్లో బంధించబడి దేవునికి ప్రార్థన చేస్తున్నారు, స్తుతి చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. దేవుని కొనియాడుతూ ఉండగా, మధ్యరాత్రి వేళ వాడు పారుతూ ఉండగా ఖైదులందరూ వింటున్నారు. 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదెరెను, వారి సంఖ్యలన్నీ విడిపోయినాయండి. స్తుతి చేయటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా చెరసాల పునాదులను కదిపివేసిన దేవుడు చెరసాల నాయకుడు మారిపోయాడండి. స్తుతి చేయటం ద్వారా చెరసాల నాయకుడు మారిపోయాడు. సంఖ్యలు విడగొట్టబడ్డాయి, పౌలు, శీలలు విడిపించబడ్డారండి. యోబు స్తుతించటం ద్వారా తిరిగి తన యొక్క పూర్వ వైభవాన్ని మరలా పొందుకొని ఉన్నాడు. యెహోషాపాతు స్తుతించుట ద్వారా శత్రువుల మీద జయం పొందారండి. వారందరూ బెరాకా లోయలో కూడి, నిజమేనండి, బెరాకా లోయలో కూడి 4వ దినాన యెహోవాను స్తుతి చేస్తున్నారు. దేవా, మేము భయపడ్డాం, ఎంతగానో ఇబ్బంది పడ్డాం, నీవు మా పక్షముగా యుద్ధం చేస్తున్నావని దేవుని స్తుతిస్తున్నారు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయమందు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ, కల్వరి ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది. నీవు రోగంతో బాధపడుతున్నావా? నువ్వు వ్యాధితో బాధపడుతున్నావా? ఆర్థిక సంబంధమైన సమస్యల చేత నలిగిపోయి ఉన్నావా? ఎన్నో బాధలు, ఇక్కట్లు నిన్ను వేధిస్తూ ఉన్నాయా? శత్రువు నిన్ను నిందిస్తూ ఉన్నాడా? అయితే ఈ ఉదయకాలమందు యేసయ్య ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆయన కలవరి సిలువలో వేలాడుతూ ఆయన 2 చేతులు నీ వైపు చాపుతున్నాడు. ఆయన కౌగిటిలోకి నీ వెళ్ళినట్లయితే, ఆయన ఎదుకు వెళ్ళి యెహోషాపాతు వలె ప్రార్థన చేసినట్లయితే, యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, నీవే మా దిక్కయ్యా, ఏమి చేయాలో కూడా మాకు తోచట్లేదు, మా శక్తి సరిపోదయ్యా, నీవే మాకు ఆధారమని ప్రార్థన చేసినట్లుగా నీవు కూడా ఈ ఉదయ కాలమందు కలవరి సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభుకు ఎద్దుకొచ్చి, అయ్యా నీవే మా దిక్కయ్యా, నీవే మా ఆధారమయ్యా, నీవే మాకు ఆశ్రయం, ఏమి చేయాలో మాకు తోచట్లేదు, ఇదిగో ఈ సమస్య నుండి, ఈ బాధ నుండి, ఇక్కడి నుండి విడిపించేవాడు నీవే, మాకు సహాయం చేయమని వేడుకుంటే ఆయన నీకు సహాయం చేసి నిన్ను లేవనెత్తి, నిన్ను బలపరిచి, నిన్ను ఉన్నతమైన స్థితిలో లేవనెత్తగలిగిన దేవుడు. మేము కూడా నజరేయుడైన యేసు మినిస్ట్రీస్లో ఎన్నో విధాలుగా సమస్యలను, ఇబ్బందులను మా జీవితాలు, వ్యక్తిగత జీవితాల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించటం ద్వారా, స్తుతించటం ద్వారా నేను ఎన్నో గొప్ప కార్యాలను ప్రభు సన్నిధిలో పొందుకుని ఉన్నానండి. నీవు కూడా ఈ ఉదయకాలమందు స్తుతించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని స్తుతించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నీవు పొందుకున్నట్లయితే నీవు కూడా గొప్ప విజయాన్ని చూడగలుగుతావు. ఆ రీతిగా ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నీవు స్తుతించటం నేర్చుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేసి నడిపించును గాక. ప్రభు చిత్తమైతే రేపటి దినమును మరలా దేవుని వాక్యమనే అర్థం ముందు మన యొక్క హృదయాల్ని పరిశీలన చేసుకుందాం. మీ అందరికీ వందనాలు. ఈ వాక్యం ద్వారా నీవు బలపరచబడుతున్నట్లు నీకు అనిపిస్తే అనేకులకు షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క కృపలు ఎదగడానికి మీరు ఎంతగానో తోడ్పడిన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.